చేకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈయన. అంటే బేసిక్గా నాకు అనిపించిందల్లా తెలుగుదేశం వాళ్ళు ఆలోచించే రూట్లో చూస్తేనేమో ఇతను వెళ్ళి జగన్కి దెబ్బ కొడతాడు అనేది. అదే సందర్భంలో ఇతను ఏది ఒక్క దెబ్బకి రెండు పెట్టను, ఇటు తన ఇమేజ్ పెంచుకోవడం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఒక పార్టీ నాయకుడిగా వెళ్ళి వెంటం వేరు, ఇప్పుడు మంత్రిగా వెళ్ళి వెంటం వేరు. ఇది మంచి పరిణామం కూడా. ఇప్పుడు ఈ సూపర్ 6లో గ్రౌండ్ లెవెల్లో ఇదివరకు వచ్చే పథకాలు ఇప్పుడు వస్తున్నాయా లేదా, ప్రజలు కోరుకుంటున్నారు లేదో ఆయనకి తెలుస్తుంది కదా. ప్రజలే వద్దంటున్నారు అనుకోండి, అక్కడ అడగట్లేదు అనుకోండి, లేదు వద్దంటున్నారు అనుకోండి, దెన్ బెటరే, రాష్ట్రం బాగా మారిపోయినట్టు, రాష్ట్ర ప్రజలు బాగా మారిపోయినట్టు. లేదు అడిగారు అనుకోండి, ఆయన దానికి ఏంటి అనేది ఆన్సర్ ఎట్లా చేస్తాడు, ఆయనకి ఒక పరీక్ష. రెండవది నేను చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల్లో నిర్లిప్తత అనేది ఆయనకి గ్రహించాల్సిన అందులో ఒక మిస్సింగ్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో నిర్లిప్తత జగన్ వచ్చినందువల్ల అనేది అమాయకత్వం. ప్రభుత్వ ఉద్యోగులు జగన్ వచ్చినటువంటి సందర్భంలో జగన్ ఎందుకు వ్యతిరేకించారు, వాళ్ళని పని చేయించాడని. ఇక్కడ వాళ్ళని పని చెయ్యనీయకుండా చూపిస్తామని చెప్పి మీరు తీసుకొచ్చారు అధికారంలోకి, మీరు వచ్చారు. ఆ రోజున వేధించాడని కదా జగను, టీచర్లను ఎక్స్ట్రా పని చేయమన్నాడని, లేకపోతే కనుక మిగతా పని చేయకపోతే కనుక ప్రభుత్వ ఉద్యోగుల్లో వాళ్ళకి బదులుగా అక్కడ సచివాలయ సిబ్బందిని పెట్టి లేకపోతే వాలంటీర్లను పెట్టి పనిలో ఎక్కడ ప్రభుత్వపు పని ప్రజలకు అందనీయకుండా చేయలే అతను. ఆల్రెడీ ప్రభుత్వ